ఒక 2-3 రోజుల నుంచి బిఆర్ నాయుడు గారి టార్గెట్లో నన్ను పవన్ చేసి తెనాలి లెటర్ ఒకటి క్రియేట్ చేసి ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని మనందరం చూసాం. దీనంతటికీ కారణం ఏంటయ్యా అంటే తిరుమల లడ్డు. ఎక్కడొచ్చి ఆగిందయ్యా అంటే తిరుమల లడ్డుని డైవర్ట్ చేయడం కోసం ఒకళ్ళ మీద బురద చల్లి ఒకరిని పరుగుతో ఆడుకుని చేసిన వికృత క్రీడ. వాళ్ళ మనోభావాలతోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకున్న విచిత్రమైన ఆట. ఓకే, నేను ఇవాళ దాని గురించి కన్నా కూడా దీనివల్ల లాభం ఎవరు పొందారు, దీనివల్ల నష్టం ఎవరు జరిగింది అనటం అనిపించుకోవటం, వీటి మీద మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను ఒక టీడీపీ యాక్టివిస్ట్ని. నా మీద ఒక ఎలిగేషన్ తీసుకొస్తే నా కుటుంబాన్ని నష్టపరిచారు. నా కుటుంబాన్ని నష్టపరిచినప్పుడు నష్టం ఎవరికి? నాకు, నా పార్టీకి. అకారణంగా నా ఫోటో తీసుకెళ్లి పెట్టి పైన బెదవ మ్యాటర్ ఏదో పెట్టేసి దాన్ని ప్రచారం చేసి, అంటే నేనేంటో నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను అది ప్రూవ్ చేసుకునే ఉద్దేశంగా నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టలేదు. పోతే ఏంటంటే అసలు అనటం అనిపించుకోవటం ఎవరు ప్రారంభిస్తున్నారు? వైసీపీ మూకంతా అని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి టాపిక్ డైవర్ట్ చేసి ఇలాంటి నిందలేసి వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాల్ని కడుక్కునే ప్రయత్నం చేస్తుంది. నిజం కాదా? చెప్పండి. ఏ తప్పు చేశారు, ఎంత తప్పులు చేశారు? 2019 నుంచి 2024 వరకు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు ఎన్ని? అంత ఉందా? అసలు దేనికైనా ఫుల్ స్టాప్ ఉందా? అరాచకానికి ఎక్కడైనా కామా అయినా ఉందా? ఎంత స్థాయిలో వీళ్ళు అరాచకాలు చేశారు, ఎంత హింసాత్మకమైన చర్యల్ని చేపట్టారు. దీనికోసం ఒక ఆర్గనైజ్డ్ వింగ్ ని వీళ్ళు రన్ చేసుకుంటూ కుటుంబాల మీద, ఆడవారి మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తూ ఇవాళ నేనైంది, రేపు మీరవుతారు, రేపు ఇంకొకళ్ళు అవుతారు. కాదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం కోసం ఎవరి మీదైనా బురద చల్లటం అలవాటని ఇవాళ దాని గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం కానీ మనకెవరికి లేదు. బట్ ఇక్కడ నేను చర్చించాలనుకుంటుంది ఏంటి అంటే, ఒక పోస్ట్ వేస్తున్నారు దారుణాతి దారుణంగా. అది మీ మనస్సాక్షికి తెలుసు అది అబద్ధమా కాదా అని. అది అబద్ధమని తెలిసి మీరు ఒక తప్పుడు పోస్ట్ వేస్తున్నప్పుడు, మీరు అనే వాళ్ళు జైలుకి వెళ్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? మీ చుట్టూ ఉన్న బంధువులు మీ ఆవిడ్ని ఏమంటారు? నిన్నే సయ్యద్ అనేవాడిని ఒకటి జైలుకి వెళ్ళాడు. 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అతని భార్యా బిడ్డల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి వస్తాడా? చూస్తాడా? కనీసం బెయిల్ కూడా ఇప్పించడు, కోర్టు ఖర్చులు కూడా భరించడు. అతనేమి నారా లోకేష్ కాదు. అధికారంలో లేకపోయినా కూడా కార్యకర్తను వదలకుండా పట్టుకుని ఉండటానికి అతను జగన్మోహన్ రెడ్డి. తన స్వార్థానికి ఎదుట మనిషిని వాడుకొని వదిలేయటం ఏంటి అనేది చెల్లిని, తల్లిని చూసాం. బైబిల్ పట్టుకునే తల్లి ప్రజల్లోకి వచ్చి ఓట్ బ్యాంకును కాపాడి ఆయన్ని సీఎం చేస్తే ఎక్స్-సీఎంగా ఇప్పుడు ఉన్నాడు అనుకోండి. చెల్లెలేమో పాదయాత్రలు చేసి పాపం అన్నకి సానుభూతిని తీసుకొచ్చింది. మా అన్న లాంటాడు, మా అన్నయ్య లాంటాడు, మా రాజశేఖర్ రెడ్డి కొడుకు అట్లా, రాజశేఖర్ రెడ్డి కూతుర్ని నేను చెబుతున్నాను వినండి అంట నెత్తి నోరు బాదుకుని ఒక పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తిని సీఎం చేసింది. పాపం ఆ రోజున తెలీదు ఆ ఆడకూతురికి. అన్నయ్యగా తోడబుట్టిన వాళ్ళని ఎవరు ఇప్పుడు అన్న మనస్తత్వం క్రూరంగా ఉందని చెల్లెల మనస్తత్వం క్రూరంగా ఉండదుగా, సహాయం చేసింది. సహాయం చేయించుకుని చేతులు తులుపుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు ఇతని కోసం సహాయం చేసే ఈ సోషల్ మీడియా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ లైవ్ పెట్టానండి. ఇది వాస్తవం. ఎందుకు పెట్టానంటే నేను అక్కడ ఒక సిఐ గారి డ్రైవర్ నాతో మాట్లాడుతూ, అక్క జీప్ డ్రైవర్ అండి, ఇది ఇంతకుముందు నాకు డ్రైవర్గా చేశాడు, అతను చెప్పాడు, వీళ్ళు చేసే దౌర్భాగ్యాలు, పాపం వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకేం తెలియదయ్యా ఇదంతా, ఇట్లా చేస్తాడని నాకు తెలియదు, ఇట్లా చేస్తాడని తెలిస్తే నేను చేయనిచ్చేదాన్ని కాదు అని మొత్తుకుంటుంది. ఇవాళ మా బతుకు మా జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి అని చెప్తుంది. మీరు చేస్తున్న తప్పు మీతో పోదు, మీ భార్య పిల్లలకి వాళ్ళ బంధువులకి. ఇప్పుడు మీ భార్య ఇంటికెళ్ళి మీ అమ్మా నాన్నకి ఏం చెప్తుంది అంటే తన అత్తమామకి ఏం చెప్తుంది? ఒక ఆడకూతురు మీద పెట్టరాని మాటలు పెట్టాడు మీ అబ్బాయి, ఒక పర్సనల్ ఫోటో తీసుకొచ్చి పెట్టి అబ్యూస్ చేస్తున్నాడు, అందుకని జైలుకి వెళ్ళాడని చెప్తుందా? చెప్పండి. చెప్పండి అయ్యా, దేనికోసం ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు? ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ముందు పెళ్ళాం పిల్లల్ని సవ్యంగా చూసుకుని, సవ్యంగా వాళ్ళకి కూడు గుడ్డ నీళ్లు ఉన్నాయో లేదో చూసి అప్పుడు రాజకీయాలకి రండి. నేనేదో డబ్బుంటేనే రండి, తింటానుకుంటేనే రండి అని నేను చెప్పను. రాజకీయం చెయ్యండి, అది హెల్దీగా చెయ్యండి, హెల్దీగా చేయండి. ఒక పదవి కోసమో, 10 రూపాయల నోటు కోసమో, 100 రూపాయల కట్ట కోసమో మీరు మీ బతుకుల్ని తాకట్టు పెడితే దాని తరువాత మీ పెళ్ళాం పిల్లలు పడే బాధ, అవమానాలు, ఇవాళ మమ్మల్ని అవమానించామని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు చేస్తున్న తప్పుల వల్ల మీరెళ్ళి లోపల కూర్చుంటే మీ పెళ్ళాం పిల్లలు అవమానాలు పాలవుతారు. ఏ అవమానాలైతే మమ్మల్ని చేశామని భ్రమపడుతున్నారో వాళ్ళు అవమానపడతారు. నీ మొగుడు అలా, నీ మొగుడిలా, నీ కొడుకిలా, నీ కూతురిలా అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు పొడిచే పోట్లకి నానా ఇబ్బంది పడతారు. రూపాయి కోసం, ₹10 కోసం జీవితాన్ని మాత్రం తాకట్టు పెట్టుకుని ఇలాంటి పనికి మాలిన వ్యక్తి కోసం తపన పడితే మీరు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక విష పురుగు. ఈ విషపురుక్కి అధికారమే కావాలి, ఎవరి శ్రేయస్సు అక్కర్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అక్కర్లా, కుటుంబ శ్రేయస్సు అక్కర్లా, తన అధికారం తన కావాలి. అధికార దాహంతో పడిపోతున్నాడు. పోనీ అధికారం వచ్చిన తర్వాత ఏమన్నా చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరిస్తాడా అంటే ఏమడు పబ్జీ ఆడుకుంటాడు. ఎవడో చేసిన పనులు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేస్తాడు, అంతకు మించి ఏం చేయడు. ఈ మాట అంటే మళ్ళీ వచ్చేస్తారు ఎల్ఎం అంట. వినటానికి మాకు కూడా చీదరగానే ఉంది, కాదని నేను అన్ను. కానీ ఏం చేస్తాం, తప్పట్లా. భావి భారత పౌరుల కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం మా జీవితాల్ని సమతలుగా నిలబెడుతున్నాం అనుకుంటున్నాం. తప్పట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ వచ్చాడు అంటే ఇంకా అంతే. అభిమానం ఉండొచ్చు, మీ నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఒక సామెత ఉంది, తమ్ముడు తనాడైనా ధర్మం మాట్లాడమనుంది. తమ్ముడు తన్నాడైనా ధర్మం మాట్లాడమనుంది. మీ నాయకుడి మీద మీ అభిమానం ఉన్నా, మీ నాయకుడు చేసిన తప్పును సమర్థిస్తే మీతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా నాశనం అయిపోతుంది. ఎందుకు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు మీరు అదంతా? ఏం సాధించడం కోసం చేస్తున్నారు మీరు ఇదంతా? చెప్పండి. ఏదైనా సాధించాలి అంటే ఒక ఉద్యోగం సాధించుకోండి, చదువుకోవాల్సిన వయసులో చదువుకోండి, తల్లి తండ్రికి ఆసరాగా ఉండాల్సిన వయసులో ఆసరాగా ఉండండి. సంఘ సేవ చేయాలనుకుంటే న్యాయం పక్కన నిలబడండి, ధర్మం పక్కన నిలబడి ధర్మ పోరాటం చేయండి. అంతేగాని వాడేదో పంపించాడు, వీడేదో పంపించాడు, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేయమన్నాడని టపా 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 పెట్టేస్తే మీకు టపా 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 కేసులు మీ వెనకమాలే వస్తూ ఉంటాయి.
నేను 2018 నుంచి నేను ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాను. ఇవాళ 2 ట్వీట్లు అన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు, తిప్పుతా ఉన్నారు. నేనేదో నేరం ఘోరం చేశానని చెప్పి తిప్పుతా ఉన్నారు. అలాగే ఆ ట్వీట్ల కింద ఉన్న బూతుల్ని కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్లు తీసి తిప్పండి రాబాయ్, మీ అమ్మలకి చూపించండి రాబాయ్, ఇదిగో ఇన్నున్నాయి, ఇందులో తప్పేంటమ్మా అని అడగండి. ఒక్కళ్ళన్నా, ఒక్క కొడుకు తల్లన్నా బాగుందిరా శబాష్ రాని భుజం తట్టుద్దేమో అప్పుడు వచ్చి ట్వీట్లు పోస్టులు వేయండి. 2018 నుంచి ఇప్పటి వరకు నేనేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఉసురు పట్టిపోతారేమో అంటాం మీకు నొప్పిగా కలిగించింది. నిజమే, బాధే, ఎవరినన్నా బాధే, మీ పిల్లలన్నా బాధే, ఎవరినన్నా బాధే. మరి ముందు ఎవరినన్నారు, ఎందుకన్నారు, ఎందుకు అనిపించుకున్నారు? అసలు మీరు నా కొడుకు దాకా రాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి కూతురు దాకా పోనుగా, నాకు అవసరం లేదుగా. వాడెవడో ఎక్కడో ఉంటే వాడి కూతుర్లు ఎక్కడో ఉంటే నాకెందుకయ్యా, నాకెందుకు? నేను వాడు చేసే అరాచకం గురించే మాట్లాడతాను. మళ్ళీ వాడు అన్నానని మళ్ళీ ఆ స్థాయి నీకుందా? స్థాయి అంటే ఏంటి? ఆర్థిక నేరాలు చేసి డబ్బులు సంపాదించుకుంటే స్థాయిలు వచ్చేస్తాయా? స్థాయి అంటే ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. ఒక స్థాయి అంటే ఏంటో వివరించండి ఎవరైనా. కామెంట్ చేయొచ్చు, నేను చూసుకుంటాను. మాట్లాడితే స్థాయి 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 నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడే స్థాయి ఏంటి? నేను ఒక ఆంధ్ర రాష్ట్ర సివిలియన్, నేను ఒక పౌరురాల్ని ఆంధ్ర రాష్ట్రానికి, నేను ఒక ఓటు హక్కు ఉన్నదాన్ని, నాకు ప్రశ్నించే రైట్ ఉంది. నేను పొలిటీషియన్ని తర్వాత పొలిటీషియన్ అనే దాన్ని తీసి పక్కన పెట్టే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి దాన్ని నేను ప్రశ్నిస్తా. ప్రశ్నించే రైట్ నాకు రాజ్యాంగం ఇచ్చింది. ప్రశ్నించిన వాళ్ళందరినీ మీరు ఎల్లెలను చేసేసి, ప్రశ్నించిన వాళ్ళ ఎల్లెమ్మలను చేసేసి ఏం సాధించారో చెప్పండి నాకు. ఏం సాధించారు? ఇప్పుడు నిన్న ఇష్యూనే తీసుకుందాం అబ్బా. ఒక ప్రీ ప్లాన్డ్ గా నా ఫోటోను పెట్టి నేనేదో కారు కొనుక్కుంటున్నానని పెట్టి మీరు తెనాలి అనే లెటర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ రెడీ అయిన దాన్ని తెనాల్లో ఒక బకరా కావాలి, ఒక ఆడపిల్ల కావాలి, దాని బతుకుని పణంగా పెట్టాలి కాబట్టి రేణుకా జెట్టి ఉంది, రాజకీయంగా మనం ఎదుర్కొంటుంది. రేణుకా జెట్టికి మనం సమాధానం చెప్పలేకపోతున్నాము. ఎల్లన్నా ఇంకోటన్నా భరిస్తూ భారంగా అయినా సరే భరిస్తూ ఓర్చుకుంటూ ఇంకా కూడా మన పైన పోరాటం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో నిలకడగా ఉంటూనే ఉంది. సో రేణుకా జెట్టి ఫోటో తీసుకొచ్చి పెట్టేస్తే కుటుంబ సభ్యులన్నా ఆవిడని ఆపుతారు అనే ఒకే కారణంతో నా కార్ ఫోటో నేను ఎప్పుడో నా సంతోషాన్ని నలుగురికి పంచుకునే ఫోటో తీసుకొచ్చి ట్విట్టర్లో తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి పెట్టి పైన ఒక కథ అల్లారు.